నమస్తే, నేను మీ కాకునూరి. చదువు విద్య, చదువు జ్ఞానం అన్నీ ఒకటేనా? కాదు కాదు కాదు. చదువు వేరే, జ్ఞానం వేరే, విద్య వేరే. విద్య చేసే పని పట్ల మనలో ఉన్న ఉత్సుకత, నైపుణ్యం, వీటిని ప్రదర్శించేది, వీటిని పెంచేది, వీటిని తెలిపేసేటట్లుగా చేసేది, ఇది విద్య అవుతుంది. చదువు దాదాపుగా ఇటువంటిదే. ఈ విద్యల గురించి మనకు బోధించేది. కానీ ఈ రెండింటికి పరిపూర్ణంగా భిన్నమైనది జ్ఞానం. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం. అది కలిగి ఉన్న వ్యక్తి జ్ఞాని. నాకు తెలిసిన విషయం నిశ్చయం, నిజం అని ఖచ్చితంగా తెలిసి ఉండడమే జ్ఞానం. అది లేకపోతే అజ్ఞానం. అది బాగా ఉంటే సుజ్ఞానం. అది విశేషంగా ఫలప్రదంగా ప్రయోజనకరంగా మారితే ప్రజ్ఞానం. ఇతరులకు ప్రబోధాత్మకంగా చేరితే సంజ్ఞానం. వేదధర్మం బోధించిన ప్రకారం ఈ జ్ఞానం ఎలాంటిది? సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, జానదభిజానత. ఇది వేదవాక్యం. చదువు సర్టిఫికెట్లను ఆధారం చేసుకుని ఉండేది. విద్య నైపుణ్యాలను ఆధారం చేసుకుని ఉండేది. జ్ఞానం ఆలోచనలను ఆధారం చేసుకుని ఉండేది. ఆలోచనలకు ఆధారం. జ్యోతిషపరంగా బుధుడు బుద్ధికి కారకుడు అవుతున్నాడు. గురువు వాక్కుకు కారకుడు అవుతున్నాడు. నైపుణ్యాలు రవిగ్రహం అనుకూలంగా లభిస్తాయి. చదువు శనిగ్రహం ఆధారంగా లభించేది. ఈ నైపుణ్యంలో కూడా సౌకుమార్యం శుక్రగ్రహ అనుకూలతతో కూడుకుని ఉన్న విషయం. దీర్ఘకాలం ఈ పని చేసే విషయం పట్ల నైపుణ్యం చంద్రగ్రహ అనుకూలత. చేసే పని చేస్తూ ఇది నేనే చేశాను, ఈ చదువు నా ఒక్కడికే వచ్చు అలా అనడం రాహుగ్రహ కారకం. ఆధునిక ప్రపంచంలో ఈ మార్గం ద్వారా బోధించేటటువంటి పలువురు ప్రవచనకారులు మేం చెబుతున్నాం మీరు వినండి అంటూ భయంకరంగా మన మీద జ్ఞానాన్ని గుమ్మరించేస్తున్నారు. రాహుగ్రహ కారకం. మాకేం తెలియదు, మేమేం చెప్పడం లేదు అంటూనే గురువులుగా ప్రచారం చేసుకునేవారు కేతుగ్రహ కారకత్వంతో వేదాంతం బోధిస్తున్నారు. నవగ్రహాల కారణంగానే జ్ఞానమైన, చదువైన, విద్య అయినా మనం కోరుకునేది జ్ఞానాన్ని. జ్ఞానం ఎవరో చెబితే వచ్చేది కాదు, మనకు మనమే అర్థం చేసుకొని మనకు మనమే నేర్చుకోవలసిన అంశం అవుతుంది. విద్య ప్రాథమికం, చదువు మధ్యగతం, జ్ఞానం ఉన్నతం. విద్య అభ్యాసం చేద్దాం, చదువు నేర్చుకుందాం, జ్ఞానం పెంచుకుందాం. ఇది 1, 2, 3 మెట్ల సముదాయం. మెట్ల మీదికి వెళితేనే, మెట్లకి మేడ మీదికి వెళితేనే పరమేశ్వర దర్శనం కలుగుతుంది. మెట్ల మీద ప్రేమ పెంచుకుంటే సర్టిఫికెట్లే కుప్పలుగా చేరతాయి, విద్య వస్తుంది. పరమేశ్వర దర్శనం కాదు. కావాలి అంటే జ్ఞానం కావాలి, కావాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే మోక్షం కలుగుతుంది. తెలుసుకుందాం, ఆలోచన చేద్దాం. భారతీయం అంటే ఏమిటో సూక్ష్మంగా వివేచన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.